హాయ్ ఫ్రెండ్స్, నేను విశ్వకేతన్. ఈ రోజు ఈ వీడియోలో ఇండియాలోనే ఫస్ట్ లాంచ్ అవబోతున్నటువంటి స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ కి సంబంధించినటువంటి ఫోన్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇది ఇండియాలోనే లాంచ్ అవుతున్నటువంటి ఫస్ట్ మొబైల్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ తోటి వస్తున్నటువంటిది. ఆల్రెడీ ఈ మొబైల్ అనేది నవంబర్ 4th చైనాలో అయితే లాంచ్ అయిపోయింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకు తెలుసు. ఆల్రెడీ వీళ్ళు ఇండియాకి సంబంధించినటువంటి లాంచ్ డేట్ కూడా అఫీషియల్ గా అయితే లాంచ్ అయితే చేసేసారు. నవంబర్ 26th ఆఫ్టర్నూన్ 12 PM కి అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు బై చేసుకోవాలంటే అక్కడ నుంచి అయితే బై అయితే చేసేసుకోవచ్చు. నవంబర్ లాంచ్ అవుతుంది అంటే మనకు ఈ మొబైల్ సేల్స్ అనేది మనకు డిసెంబర్ లో అయితే సేల్ కి అయితే వచ్చేస్తుంది. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ తో వస్తున్నటువంటి ఫస్ట్ ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఓవరాల్ గా దీనికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ ఒకసారి అయితే ఈ వీడియోలో చూద్దాం. డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ డిస్ప్లే అయితే వచ్చేస్తుంది. సామ్సంగ్ ఈకో 2 OLED ప్యానల్ తోటి అయితే వస్తుంది. ఇదైతే మనకు ఫ్లాట్ ప్యానల్ తోటి అయితే వస్తుంది, కర్వ్డ్ ప్యానల్ అయితే కాదు. బట్ ఇక్కడ ఏంటి అంటే మనకు 2.5D ఎఫెక్ట్ కోసం అయితే ఇక్కడ మనకు బార్డర్స్ లో అయితే లైట్ గా ఎడ్జెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు నార్మల్ గా ఫ్లాట్ ఫోన్ లో ఇక్కడ బార్డర్స్ లో లైట్ గా స్లైట్ ఎడ్జ్ గా వస్తాయి కదా, ఆ కర్వ్ టైప్ గా రావడం కోసం అయితే ఆ ఎఫెక్ట్ కోసం అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఈ ఎఫెక్ట్ వల్ల ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనకి బెజిల్లెస్ ఎఫెక్ట్ అనేది అయితే మనం ఆ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం. మనకు చూడడానికి నార్మల్ ఫ్లాట్ ఫోన్, బట్ ఏంటంటే ఎడ్జెస్ లో స్మూత్ వస్తుంది. కొంచెం మీకు ప్రీమియం ఫీల్ రావడం కోసం అయితే వీళ్ళైతే ఇదైతే తీసుకొని వచ్చేసారు. రిజల్యూషన్ వచ్చేసరికి ఇక్కడ మనకు 1.5K రిజల్యూషన్ అయితే ఉంది. ఇక్కడ మనకు 2K రిజల్యూషన్ ఇస్తే బాగుండు అనిపించింది. ఇంకా అలానే మనకి ఇది 80 LTPO ప్యానల్ తోటి వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. 6000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఒక మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ డిస్ప్లే అని అయితే చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ లాగానే చూసుకుంటే మనకు ఇక్కడ కూడా ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసరికి మనకు 50 MP సోనీ సెన్సార్ IMX 906 సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ సెకండరీ వచ్చేసరికి ఇక్కడ మనకు 8 MP అల్ట్రా వైడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అసలు ఫ్లాగ్షిప్ మొబైల్ లో కూడా ఇంకా 8 MP అని చెప్పేసి అయితే ఇదైతే నేనైతే కన్సిడర్ అయితే చేయను. అండ్ థర్డ్ వచ్చేసరికి ఏంటి అంటే 50 MP తోటి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకు 3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేసేసుకోవచ్చు. మనం బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాని యూజ్ చేసేసుకొని 8K 24 FPS వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. అదే మనం 4K లేదు అంటే 60 FPS వరకు అయితే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసేసుకోవచ్చు. మనకు ఫ్రంట్ లో కానీ చూసుకుంటే 16 MP అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఈ ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసేసుకొని మీరు 1080 వరకు అయితే రికార్డింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా 4K ఇస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఈ ఫోన్ లో హైలైట్ స్పెసిఫికేషన్ మేజర్ గా దీనిలో హైలైట్ చేస్తున్నటువంటిది ఏంటంటే బ్యాటరీ 6500 mAh బ్యాటరీ అయితే తీసుకొస్తారు. అసలు ఇంత బ్యాటరీ పెట్టారంటే మనకు ఫోన్ వెయిట్ అనేది పెరిగిపోతుంది అని చెప్పేసుకుంటారు. బట్ ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు ఓవరాల్ గా మనకు ఉన్నటువంటి లీక్స్ ప్రకారం ఏంటి అంటే 222 గ్రామ్స్ అయితే ఉంటుంది అని చెప్పేసి మనకు ఉన్నటువంటి లీక్స్. అలానే మనకు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు వైర్లెస్ ఛార్జింగ్ లేదు. ఇది ఒకటి మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పేసుకోవచ్చు. దీంట్లో మనకు స్టీరియో స్పీకర్ ఉంటుంది. బ్లూటూత్ 5.4 తోటి అయితే రన్ అవుతుంది. అలానే వైఫై 7 తోటి అయితే రన్ అవుతుంది. ఇంకా మనకి NFC ఉంటుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే వీళ్ళు కూడా రిమూవ్ అయితే చేసేసారు. ర్యామ్ లో కానీ చూసుకుంటే మనకు LPDDR5X ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా రోమ్ లో కానీ చూసుకుంటే UFS 4.0 తోటి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇది కూడా IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తోటి అయితే వచ్చేస్తుంది. సరే అయితే ఇక్కడ ప్రైస్ సెగ్మెంట్స్ యూజ్ చేసుకోండి. 12GB 256GB వేరియంట్ వచ్చేసరికి 43,800, 12GB 512GB 47,400, 16GB 256GB 46,200, 16GB 512GB 50,900, 16GB ప్లస్ 1TB వేరియంట్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి 56,900 రూపీస్ లో అయితే ఉంది. ఓవరాల్ గా ఇవి ప్రైస్ సెగ్మెంట్స్ అన్ని కూడా చైనాకి సంబంధించినటువంటివి. యాజ్ యూజువల్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఏంటి అంటే చైనాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసరికి ఒక 10,000 రూపీస్ అనేది అయితే పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 55,000 to 60,000 రూపీస్ లో అయితే ఉండొచ్చు. 55,000 లో మీకు విత్ కార్డ్ ఆఫర్ తోటి అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయొచ్చు మాక్సిమం. ఓవరాల్ గా ఫోన్ కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అయితే ఇది. ఇక్కడ మీరు కొన్నిటిలో కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. స్క్రీన్ లో కానీ చూసుకుంటే మనకు 1.5K రిజల్యూషన్ ఉంది. ఇక్కడ మీకు 2K రిజల్యూషన్ ఇచ్చినా బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఇంత మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ లో ఉన్నా కూడా వీళ్ళు వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఇవ్వలేదు. ఈ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చినా బాగుండు అని చెప్పేసింది. ఇంకోటి ఫ్రంట్ మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది ఒక 32 మెగాపిక్సెల్ ఇచ్చేసి మంచి సెన్సార్స్ ని ప్రొవైడ్ చేసేసిన బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఇంకా 1080 పిక్సెలే కాకుండా మనకు అట్లీస్ట్ 4K రికార్డింగ్ ఇచ్చిన బాగుండు అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది అని చెప్పేసి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఒకసారి ఈ ఫోన్ కి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ అన్ని మీరైతే చూసారుగా, మీకు ఈ మొబైల్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి మీకు వీడియో నచ్చింది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి.